నిత్యం బిజీ లైఫ్ స్టైల్తో టెన్షన్ పడుతున్న యువతకు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం అందించడానికి మెడిటేషన్ ఒక మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర పర్యాటక శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా డిసెంబర్ 21న తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన నేపథ్యంలో తొలి వేడుకలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. వేడుకల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికబోడి గాంధీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ధ్యానం మనలోని శక్తిని మేల్కొల్పుతుందన్న డాజీ మెడిటేషన్ పై శాస్త్రీయ పరిశోధన జరుగుతోందని చెప్పారు. దైవత్వం అనేది మనలోనే ఉంటుందని, అది గుర్తించాలంటే ధ్యానం ఎంతైనా అవసరమన్నారు. ధ్యానం మన ప్రాచీన సంస్కృతుల్లో ఒకటని గుర్తు చేశారు. Scientific research is now going on in this field. What happens during meditation? What it does at a cellular level, at a genetic level, at a chromosome level, DNA level. There are magnificent researches and promising results. Our sages knew it long before that how meditation can impact our system. What more guarantee do you want from a great personality? More than a proof, I would say. The great personality's words. When Lord Krishna says, I dwell in every heart of all living beings. ప్రతిరోజు ధ్యానం చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, సమాజాన్ని పట్టిపీడిస్తోన్న డ్రగ్స్ లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ధ్యానం ఎంతైనా అవసరమన్నారు. ధ్యానం వలన కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాదు, అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. మనలో అంతర్గతమైన బాహ్యపరమైన ఎదుగుదల కలుగుతుంది. ఎన్నో శారీరక, మానసిక, భావోద్వేగ, అనారోగ్య సమస్యలకు ధ్యానం చక్కటి పరిష్కారం అని శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదైనా అనారోగ్య సమస్యతో డాక్టర్ దగ్గర వెళితే ఇప్పుడు వారు కూడా మెడిటేషన్ చేయండి అని సలహా ఇస్తూ ఉన్నారు. రామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలు చేస్తున్న విశేషమైన కృషిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. జీవన గమనంలో ధ్యానంది ప్రత్యేక స్థానమన్నారు. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.